హిందూ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క సంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ముక్కోటి దేవుళ్లలో ఒకటి కాలభైరవుడు. తంత్ర సాధనకు కాలభైరవుని ఆరాధన ఉత్తమంగా పరిగణించబడుతుంది. కాలభైరవుని పూజించడం ద్వారా ప్రజలు తమ కష్టాల నుండి విముక్తి పొందుతారని విశ్వాసం. అయితే దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో ప్రసిద్ధ కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. ఇవి భిన్నమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. శత్రువులను నాశనం చేసేందుకు భైరవుణ్ణి పూజించడానికి ఈ ప్రదేశాలు అత్యుత్తమంగా పరిగణింపబడుతున్నాయి. దేశంలో ప్రసిద్ధి చెందిన కాలభైరవ దేవాలయాలు 5 ఉన్నాయి. ఇక్కడ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఉజ్జయిని కాలభైరవ దేవాలయం. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న కాలభైరవుని ఆలయ రహస్యం ఏమిటంటే, ఇక్కడ ఉన్న కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. కాలభైరవ విగ్రహం మద్యం సేవిస్తుంది. అయితే ఈ మద్యం ఎక్కడికి వెళ్తుందనేది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. ప్రతిరోజు భారీ సంఖ్యలో ఈ దృశ్యాన్ని చూడటానికి ఆలయానికి చేరుకుంటారు. కాశీలోని కాలభైరవ దేవాలయం. దేశవ్యాప్తంగా కాలభైరవుని ఆలయాలు చాలా ఉన్నప్పటికీ వాటిలో కాశీలోని కాలభైరవ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది కాశీలోని విశ్వనాథ ఆలయానికి కొద్ది దూరంలో ఉంది. అందుకే కాలభైరవుని నగరం కొత్వాల్ అని కూడా పిలుస్తారు. విశ్వనాథుడి దర్శనం కంటే ముందు కాలభైరవుని దర్శనం చేసుకొని పూజలు చేస్తారు. అనంతరం విశ్వనాథుడిని దర్శనం చేసుకుంటారు. న్యూఢిల్లీలోని బతుక భైరవ దేవాలయం. బతుక భైరవ విగ్రహం బావిపైన ప్రత్యేకంగా ఉంచబడింది. ఈ విగ్రహాన్ని కాశీ నుండి పాండవ మధ్యముడు భీముడు ప్రతిష్ఠించాడు. భైరవుడు ఢిల్లీ వెలుపల నివసించడానికి వెళ్ళినప్పుడు పాండవులు చాలా కష్టాలు పడ్డారని ఈ ఆలయం గురించి ఒక ప్రసిద్ధ కథనం. పాండవుల సమస్యను చూసిన బతుక భైరవుడు తన విగ్రహం అలాగే ఉంచి మరో భైరవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆదేశం ఇచ్చాడు. నైనిటాల్లోని గౌరఖర బతుక భైరవ ఆలయం. ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో ఉన్న ఈ భైరవుని ఆలయం ఎత్తైన పర్వతంపై ఉంది. ఈ దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో స్థానిక భక్తులు ఆయనను గోలు దేవత అని పిలుస్తారు. భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి తమ సమస్యలను లేఖల్లో ఇక్కడ రాస్తారని ప్రతీతి. వారి కోరిక తీరగానే గుడిలో గంటను సమర్పిస్తారు. కిలకారి భైరవుడు. శివుని ఉగ్ర అవతారంలో ప్రసిద్ధి చెందిన కిల్కారి భైరవుని ఈ ప్రసిద్ధ ఆలయం దేశ రాజధాని ఢిల్లీలోని పాతకోటకు సమీపంలో ఉంది. కిల్కారి అనే పదానికి అర్థం పిల్లాడు సంతోషంతో అరవడం.